పెరుగు మీద పేరిన నెయ్యి నోము కథ. సకల ఐశ్వర్యవంతుడగు ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక కుమార్తె కలిగెను. అతడు ఆమెను మిక్కిలి గారాబముగా పెంచుచుండెను. అమ్మాయికి పెరుగు, నెయ్యి, వెన్న, చల్ల అనిన అయిష్టముగా ఉండెను. అది చూచి ఆ బ్రాహ్మణుడు, అయ్యో, నా ముద్దు బిడ్డకి అన్నీ ఉండియు తిండి యోగ్యత లేదు కదా అని విచారించుచుండెను. అట్లుండగా వారింటికి ఒక సాధువు వచ్చెను. బ్రాహ్మణుడు అతనికి భోజనము పెట్టగా అతడా పిల్లకు కూడా తన ప్రక్కన విస్తరి వేయమనెను. కాని ఆ పిల్ల తనకు పెరుగు నెయ్యి వేయుదురని అక్కడ భోజనము చెయ్యనని చెప్పి లోపలికి వెళ్ళిపోయెను. అది చూచి సన్యాసి బ్రాహ్మణుని కారణము అడిగి దివ్యదృష్టిని చూచి, బ్రాహ్మణోత్తమా, ఈ బిడ్డ పూర్వము గొప్ప పాడిగల ఇంటను పుట్టి ఆ పాడి తానే అనుభవించి మిగిలినది గోతిలో పోసెడిది. ఇరుగు పొరుగు వారికి చెయ్యి విదిపెడిది కాదు. అందుచేత ఈ జన్మలో ఇట్టి కష్టము వచ్చెను. కావున నీవు ఆమె చేత పెరుగు మీద పేరిన నెయ్యి నోము నోపించు అని చెప్పెను. పిమ్మట తండ్రి కుమార్తెతో యథావిధిగా ప్రతిదినము ఇరుగు పొరుగు వారికి ముంతడు చల్లనిప్పించి ఏడాది అయిన తరువాత ఉద్యాపన చేయించెను. అంత నుండి ఆ బాలిక ఆత్మశుద్ధి కలిగించే పెరుగును, ఆత్మజ్ఞానమునిచ్చడి ఆవు నెయ్యిని సేవించి సుఖముగా నుండెను. ఈ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుని ప్రతిదినము పొరుగింటికి చల్లని ఇచ్చుచుండెవలెను. ఉద్యాపనము 5 సేర్లు ఆవుపాలు మరగపెట్టి తోడుపెట్టి ఆ పెరుగు మీద ఆవునేతి ముద్ద పెట్టి పసుపు కుంకుమలతో రవికల గుడ్డ దక్షిణ తాంబూలములతో ఒక ముత్తైదువునకు ఇయ్యవలెను. పెరుగు మీద పేరిన నెయ్యి నోము కథ సమాప్తః. గౌరీ దేవతార్పణమస్తు.